స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్నారు కమలం లీడర్లు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే స్థానిక ఎన్నిక ట్రయల్ రన్ గా భావిస్తున్నారు నేతలు. వీలైనన్ని ఎక్కువ స్థానిక సంస్థల్ని గెలుచుకుని గ్రామీణ ప్రాంతాల్లో పట్టు బిగిస్తామంటున్నారు. జీఎస్టీ సంస్కరణలు కలిసి వస్తాయని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. స్టేట్ పార్టీ సారథిగా రామచంద్రరావు వచ్చిన తర్వాత జరగనున్న మొదటి ఎన్నికలు కావడంతో ఆయన కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ నాయకత్వ పటిమను నిరూపించుకోవడానికి రామచంద్రరావుకు స్థానిక ఎన్నికలు కీలకంగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కమలం పార్టీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం చాలా తక్కువగా ఉంది. అందుకు కారణమైతే లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, రాష్ట్రంలో చేసిన పార్టీ సభ్యత్వాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి స్థానిక ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి గెలవాలని డిసైడ్ అయ్యారు కమలం నేతలు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా కమిటీల్ని కూడా వేయాలని నిర్ణయించారు. మరోవైపు జీఎస్టీ సంస్కరణలు కూడా కలిసి వస్తాయని నమ్మకంగా ఉన్నారు బీజేపీ లీడర్లు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కలిసి వస్తాయని పార్టీ భావిస్తోంది. జీఎస్టీపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు సిద్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న జీఎస్టీ సంబంధిత నిర్ణయాలను క్షేత్రస్థాయికి బలంగా చేరవేసే లక్ష్యంతో 6 సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇటు జీఎస్టీ అవగాహనతో పాటు గ్రామాన ప్రజలను చైతన్యపరిచేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు బొమ్మ జయశ్రీ, క్రాంతి కిరణ్, పోరెడ్డి కిషోర్ రెడ్డి, హనుమాన్లతో కమిటీని నియమించారు బీజేపీ స్టేట్ చీఫ్. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేశాయని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లను అమలు చేసే పరిస్థితులు లేవన్నారు. బీసీ రిజర్వేషన్లపై జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశారు, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పరిపాలన చూశారు. భారతీయ జనతా పార్టీని ఆదరించండి. మాకు 8 సీట్ల మీద ఎంపీగా ఇచ్చారు, 38% మాకు ఓట్స్ ఇచ్చారు. మరొకసారి ఆశీర్వదించండి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకు తప్పకుండా మీరు కలిపి మన ఆశీర్వదించండి. తెలంగాణలో మార్పు కోసం ఈరోజు మనం ఎదురు చూద్దాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు కోరుతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పట్నం వదిలి పల్లెబాట పట్టాలని డిసైడ్ అయ్యారు కమలం నేతలు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని, ఇందుకోసం మరింత కష్టపడాలని క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు రామచంద్రరావు.